హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. భోగి పండగ, అందులోను సిటీలో. మేమైతే హైదరాబాద్ లోనే ఉన్నామండి, ఊరైతే వెళ్ళలేదు ఈ సంవత్సరం. సరేలే అని చెప్పేసి ఇక్కడ ఉన్నంతలో చక్కగా చేసుకుందాం హ్యాపీగా అని చెప్పేసి ఇక ఇంట్లో మనకి చుట్టూ చెట్లు ఉంటాయి, ఎండిపోయిన కొమ్మలు అవి ఉంటాయి కదా. ఇక లాస్ట్ టైం తమ్ముడు అయితే కొట్టి పక్కన పెట్టాడు. ఆ పెద్ద పెద్ద కొమ్మల్ని మేమైతే ఇలా అరేంజ్ చేసి పక్కన పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. అవి మా వారు అయితే ఇలా సెట్ చేశారు భోగి మంటకి. ఇక లోపల మనకి ఫస్ట్ స్టార్టింగే భోగి మంట వేయక ముందే భూదేవి తల్లికి కాసింత కల్లాపు వేసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి ఇక నైవేద్యంగా అగ్నిదేవుడికి కాసింత కొబ్బరికాయ అనేది నైవేద్యంగా పెట్టానండి. పెట్టి కర్పూరంతో స్టార్ట్ చేసాము. ఇక మనకైతే పెద్ద పెద్ద పేళ్ళు పిడకలు ఆవు పిడకలు అవి వేసుకునే వాళ్ళం అండి. ఇక్కడ మాకు సిటీలో అవి ఏమీ అవైలబుల్గా లేవు కాబట్టి ఇక ప్రస్తుతానికైతే అలాగైతే భోగిమంట అయితే వేసేసుకున్నాము. ఇక ఎర్లీ మార్నింగ్ తులసి పూజ అనేది ఇలా చేసేసుకున్నానండి. ఇక అయితే నేనైతే భోగి పడకలు వేయడానికి మనకి భోగి పడకలు లేవు కదా అని చెప్పేసి కాసింత ఆవు పేడ అయితే మన గోశాల దగ్గరికి వెళ్ళి ఆవు పేడ తెచ్చుకున్నానండి. మరి తెల్లవారితే మనకి భోగి సంక్రాంతి కనుమ ఈ 3 రోజులు కూడా కంపల్సరీ ముగ్గు వేసుకొని ముగ్గు పైన గొబ్బెమ్మలు అయితే పెట్టుకుంటాం కదండి. ఇక నైట్ వేసేసానండి. ఆవు పేడతో అత్తయ్య అయితే ముందైతే వేసేసారు. ఇక పచ్చని ఆవు పేడ మీద ఇలా చక్కగా కుండతో పాలు పొంగుతున్నట్టు, ఒక పక్క నుంచి ఏదో మంట వస్తున్నట్టు, మధ్యలో లక్ష్మీదేవి ఉన్నట్టు అలా ఏదో ఊహించుకుని ఒక ముగ్గు అయితే వేసేసానండి. ఇక తర్వాత గొబ్బెమ్మల సంగతి వచ్చేసరికి ఇదిగోండి, మనకి ఆవు పేడకి తెచ్చుకున్నాను కదా. ఇక దాంతోనే ఇలాగా ఈ గొబ్బెమ్మలను తయారు చేసేసుకుంటున్నాను. ఇవి చేస్తుంటే గుర్తొచ్చిందండి, మా చిన్నప్పుడు అసలు ఇంకా భోగి పండుగ వచ్చేస్తుందంటే నెలగంటూ పెట్టారంటే చాలండి, ఆవు పేడ తీసుకొచ్చేసుకొని హాలిడే ఉన్నప్పుడల్లా చక్కగా కొన్ని ఇంతంత పేడ తీసుకొని గోడలకి చెట్లకి ఏదంటే ఈ సిమెంట్ ఏవైనా స్తంభాలు ఉంటే స్తంభాలకి చేసేసుకునే వాళ్ళం అండి. ఏంటనుకుంటున్నారు, భోగి పిడకల్లో కూడా మధ్యలో ఒక భోగి పిడక ఇలా తట్టి ఒక హోల్ పెట్టడం. అది కాకుండా మళ్ళీ అరటి పండు అని, తల్లి అని, పిల్లని, తర్వాత తమలపాకు అని ఇలా చాలా రకాలుగా చేసుకునే వాళ్ళం అండి. చేసుకొని మధ్యలో తల్లి పిల్లని పెట్టి ఒక్కొక్క దండకి తల్లి పిల్ల అరటిపండు తమలపాకు రావాలి, తర్వాత మిగతా అన్ని భోగి పిడకలు రావాలని చెప్పేసి లెక్కగా పెట్టుకొని అవి దండలు పురికాసు దండలు గుచ్చుకొని ఆ దండల్ని మెడలో వేసుకొని భోగి మంట వేసిన తెల్లవారుగట్లే చక్కగా అమ్మ వాళ్ళు అయితే కుంకుడుకాయలతోటి తెల్లవారుజామున చల్లోను వేడినీళ్ళు అనుకోండి, పొయ్యి మీద కాసిన వేడినీళ్ళతోటి చక్కగా తల అయితే అంటేసేవారు. కొత్త బట్టలు వేసేసుకొని ఆ భోగి పిడకల్ని మెడలో వేసుకొని ఆ భోగి మంట చుట్టూ కూడా ప్రదక్షిణాలండి, 3 ప్రదక్షిణాలు చేసి అప్పుడు దండం పెట్టుకొని ఆ మెడలో ఉన్న ఆ భోగి పిడకలను తీసి ఆ భోగి మంటలో వేసేవాళ్ళం అండి. మా అన్నయ్య తెల్లవారుజామున 3 గంటలకి వేసేసేవాడండి. పెద్ద పెద్ద దొంగలు ఎక్కడెక్కడయో తీసుకొచ్చేసి పిడకలని పేళ్ళని లేకపోతే పెద్ద పెద్ద దొంగలని తీసుకొచ్చేసి వేసేసేవాడండి. 3-4 రోజులు అలాగా ఆ మంట అనేది మనకి ముక్కను వరకు కూడా అలా కాలుతూనే ఉండేదండి, పొగొస్తూనే ఉండేది. ఇక దాని పక్కనే కొంచెం పెద్ద పెద్ద సేవండి గిన్నెలతోటి నీళ్లు పెట్టుకోవడం, మరగబెట్టుకొని తెల్లవారిన తర్వాత ఆ నీళ్లతో పెద్దవాళ్ళు అనేవాళ్ళు స్నానం చేసేవారండి. చాలా హ్యాపీగా అనిపించేది. ఊర్లో ఇప్పటికీ అవి గుర్తొస్తూనే ఉంటాయండి. ఈ గొబ్బెమ్మల్ని ఆవు పేడనే చూస్తుంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. రోజులు కూడా వీలున్న వాళ్ళు చక్కగా చేసుకుంటారండి. గొబ్బెమ్మలు పెట్టుకొని పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని ఆ గొబ్బెమ్మల పైన ఇలా బంతిపూలు పెడతారండి. బంతిపూలు పెట్టి ఆ బంతిపూలు తీసేసిన తర్వాత వాటిని మళ్ళీ మనం భోగి పిడకల కింద తట్టి ఉంచుకుంటే మనకు భోగి మంటలో వేసేస్తూ ఉంటారు. ఇక కుదరని వాళ్ళైతే ఇలా కనీసం ఒక 3 రోజులైనా భోగి సంక్రాంతి కనుమ 3 రోజులు పెడితే ముక్కనుమ రోజున ఎలాగో రథం వేసి మళ్ళీ సాగనంపుతాం కదండి ఆ పండగని, దేవుణ్ణి ఆ రథం పైన అలాగే సాగనంపుతాం. మళ్ళీ వచ్చే సంవత్సరం చక్కగా తండ్రి అని చెప్పేసి. అలాగే నేనైతే ఈ భోగి రోజున గొబ్బె పూజ అనేది చేసుకున్నానండి. ఇక గొబ్బె పూజ అంటే ఇలా చక్కగా గొబ్బెమ్మలు తయారు చేసి పెట్టేసుకొని పసుపు కుంకుమ పిండితో మనకి వరిపిండి ఉంటుంది కదా, వరిపిండితో చక్కగా 4 గీతలు అటు ఇటు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇక ఫస్ట్గా అయితే పసుపు కుంకుమ వేసి భూదేవి తల్లికి ఇక ఆవు పేడ అంటేనే మనకి ఎంత పల్లెటూరు గుర్తొచ్చేసిందండి. నాకైతే ఈ రోజైతే అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అచ్చంగా పల్లెటూరులో చేసుకున్నట్టు అనిపించింది. మా ఇంటి వాతావరణం, దేవుడా ఇలాంటి అదృష్టాన్ని కలిగించినందుకు నీకు శతకోటి నమస్కారాలు తండ్రి అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఈ సిటీలో ఎవరికి దొరుకుతుందో చెప్పండి ఇంత అదృష్టం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పేడ కల్లాపు వేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకొని ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకొని అందులోనూ ఇవాళ భోగి పండుగ రోజున ఇంకొక విశేషం చెప్తానండి, వీడియోలో
చెప్తూనే ఉంటాను, చూద్దరు కానీ. ఇక ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. సూర్య నమస్కారం చేసుకొని స్వామివారికి ఇక భూదేవి తల్లికి కాస్త అక్షంతలు, భోగి పళ్ళు అండి, భోగి పళ్ళు రేగిపళ్ళు అంటాం కదా, ఆ రేగిపళ్ళుని ఇలా పెట్టుకొని ఇవాళ భోగి పళ్ళు కూడా వేసుకొని చిన్నపిల్లలకి దిష్టి తీస్తారండి. భోగి పళ్ళు, చిల్లర డబ్బులు, మరమరాలు, పువ్వులు కలిపి పిల్లలకి తలస్నానం చేపించి కూర్చోబెట్టి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈ పండుగ అనేది, భోగి పండుగ రోజున భోగిపళ్ళు పండుగ కూడా ఒక హడావిడండి. ఈ పండుగలో పండగే అన్నట్టుగా ఇక ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల ఇంట్లో ఇది ఒక హడావిడి అయిపోతుందండి. ఎందుకంటే మా పిల్లలకు కూడా అలాగే చేసేదానండి చిన్నప్పుడు. 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పాపకి బాబుకి కూడా భోగి పళ్ళతో దిష్టి తీయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుందండి ప్రతిసారి కూడా. అందులోని బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారండి. ఈ పండగ రోజున బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారు. చాలానండి సాంప్రదాయాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక మన ఇంట్లో సాంప్రదాయాన్ని అయితే ఇలా పాటిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళు ఎలాగైతే చేయమంటున్నారు ఏంటని మనం చూసుకొని చేసుకుంటే గనక పండుగలన్నీ కూడా చాలా చాలా హడావిడిగా సందడిగా సంతోషాన్ని అయితే ఇస్తాయండి. కంపల్సరీ అదైతే నేను చెప్పగలుగుతాను. ఇక ఈ రోజైతే ఈ పేడ కలాపం మీద ఈ ముగ్గు వేసుకొని చక్కగా భూదేవి తల్లికి కాసింత అలాగా పూజ చేసుకొని వస్తే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, తర్వాత ఈ చుట్టూ కూడా కాసింత పసుపు కుంకుమ వేస్తే ముగ్గుకి అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అనేవి అలా వేస్తున్నానండి. దారిలో నడిచేటప్పుడు కాకుండా పక్కకునే ప్లేస్లో అయితే వేసుకోండి. అప్పుడు మనకి ఈ పసుపు కుంకుమ అనేది తొక్కుతారు అనే సెంటిమెంట్ లేకుండా చక్కగా ఉంటుంది. ఇక దారిలో వెళ్ళేటప్పుడు వేస్తే కనుక కాస్త చూసుకోకుండా ఎప్పుకుని ఎవరైనా తొక్కుతారు కదా, అందుకని చెప్పేసి. ఇక గుమ్మానికి అయితే అలా మామిడి తోరణాలు కట్టి బంతి పూలతోటి అలా పూజ చేసుకుంటే ఉంటుందండి. గుమ్మానికే కదండి, మన ఇంట్లకే లక్ష్మీ కళ వచ్చేస్తూ ఉంటుంది కదండి. కాసింత ఇవాళ అయితే ముగ్గు అండి, తెల్లపు ముగ్గుతోటి వేసేదాన్ని కదా, ఈసారి అయితే కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక కలర్స్ తో కూడా వేసానండి. గ్రీన్ కలర్ వేసాను. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఎంత చిన్న చిన్న ఆనందాలు చాలు కదండి మనకి ఉప్పొంగిపోవడానికి. అందులోనూ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటే మన ఆరోగ్యము ఆయుష్ కూడా అంత పెరుగుతుంది అంటారు కదా. అలాగే ఇదిగోండి గుమ్మానికి కూడా కాసింత పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వు పెట్టామంటే గడప పూజ కూడా పూర్తయినట్టే. ఇక ఇవన్నీ 1 బై 1 అవుతూ ఉండగా ఇక ఊర్లోంచి ఫోన్లండి. ఇక ఊరి నుండి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. భోగి శుభాకాంక్షలు, ఏంటి పండగకి రాలేదు మీరు ఎవరును, చాలా హడావిడిగా ఉంటుంది ఇక్కడ, అక్కడ ఏముంటారు సిటీలో అని అంటూ ఉంటున్నారండి. ఇక తప్పదనిపించింది మా వాళ్ళందరికీ కూడా. వాళ్ళు ఫోన్లు చేసి అలా అంటుంటే అయ్యో మనం వెళ్ళలేదు వచ్చే సంవత్సరం వెళ్ళాలి, కంపల్సరీ వెళ్దాం అని చెప్పేసి అని అంటున్నారండి. ఇక ఇంట్లో పూజ అనేది ఇక పండగ రోజుల్లో మా వారి చేత చేపిస్తానండి. మిగతా రోజుల్లో నేను చేసేస్తూ ఉంటాను. ఇక ప్రతిసారి అంటే కుదరదు కదా. ఇక ఇంటి యజమాని మనకి పూజ చేస్తేనే భగవంతుడికి చెల్లుతుందని అంటూ ఉంటారు. అలాగనేమి లేదండి, ఎవరి పూజ వాళ్ళది, ఎవరి ఫలితం వాళ్ళది. ఇంటి యజమాని పూజ చేయడం వల్ల మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది పండగ రోజుల్లో, పద్ధతి ప్రకారం కదండి. ఇక ఈరోజు ఇదిగోండి కర్పూరం వేసి కొత్త ఇటుకలు తెచ్చుకొని చక్కగా పసుపు రాసి ముగ్గు పెట్టి కుంకుమాది జల్లి ఇదిగోండి గణపతికి కాసింత బెల్లం ముక్క అనేది అలా ప్రసాదంగా పెట్టి ఇదిగోండి నేనైతే ఫస్ట్ గంట పాలు పొంగిద్దాము, భోగి పండగ కదా, కట్టెల పొయ్యి పెట్టుకొని. ఇక ఇంట్లో ఎప్పుడు మనం గ్యాస్ పొయ్యి మీద చేసుకుంటూనే ఉంటామండి. అది నాకు ఎందుకో బోర్ అనిపించింది. సరేలే పండగ రోజుల్లో కూడా మనం పల్లెటూరులో ఉన్నట్టు ఉండాలి కదా, అందులో మనకి కట్టె పొలాలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఒక ప్లేస్ ఉన్నది, చక్కగా వాడుకొని ఇలా ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కొత్త ఇంటికి వెళ్ళిపోయామంటే అపార్ట్మెంట్లు ఇవి ఏమీ కుదరదండి. అందుకని ఉన్నంతలో చక్కగా ఈ వాతావరణాన్ని అంతా కూడా పిల్లలకి చూపించాలి, తర్వాత నేను ఎంజాయ్ చేయాలి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇవన్నీ కూడాను. కాబట్టి ఇక ఊరికి వెళ్ళలేదు అనే వెలితి అనేది తెలియకుండా ఇంట్లో అయితే ఇలా ప్లాన్ చేసేసుకున్నాను. ఇక ఇదిగోండి చక్కగా పాలు, ఆవు పాలండి, మన గోశాల నుంచి తీసుకొచ్చాను ఆవు పాలు. ఇక ఆవు పాలు వేసి ఇవాళ అయితే స్వామివారికి నైవేద్యంగా పాయసం కాసి పెడదామని చెప్పి పాలు కూడా అలా పొంగిచ్చానండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక భోగి పండుగ రోజున పాలు కూడా కొత్త పొయ్యి మీద పొంగిచ్చేసామండి. ఇక ఇందులో ముందుగానే నేను సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంట్లోనే కొంచెం సేమియా, జీడిపప్పు, కిస్మిస్ కాస్తంలో వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ అవన్నీ బయట తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇక ముందే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవాళ నైవేద్యంగా చింతపండు పులిహార కూడా చేసేద్దామని చెప్పేసి ఇక చింతపండుకు కూడా ముందే గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాను. మా పిల్లలు అయితే హెల్ప్ చేశారండి. ఇక ఇవాళ ఇక అందరూ తలో చేస్తేనే కదండి పండుగ రోజుల్ని మనకి అన్ని పనులు అవుతాయి. ఇక అలాగే అందరూ అత్తయ్య, మా వారు, పిల్లలు, నేను అందరం కలిసి చక్కగా చేసుకున్న పండగ అండి
భోగి పండుగ. ఈ సంవత్సరం అయితే యూట్యూబ్ పెట్టడం వల్ల యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ కూడా ఇలా చూసుకోవచ్చండి. నేను తర్వాత నా పిల్లలకి, నా పిల్లలకు కూడా నేను చూపించచ్చేమో. నా పిల్లలు నా వీడియోస్ ఇలా అప్పుడులో మేము ఇలా చేసుకున్నాము, ఎంత ఎంజాయ్ చేసాము, మా వాతావరణాన్ని అంతా కూడా అప్పటి రోజుల్లో ఇలా ఉండేవాళ్ళము, ఇలా చేసుకునే వాళ్ళం అని చూపించడానికి ఒక స్వీట్ మెమరీస్ అనే చెప్పాలండి. ఇక చింతపండు గుజ్జు అన్నీ వేసేసి ఇక పోపు అయితే వేగిన తర్వాత ఇదిగోండి మా వారైతే పులిహోర కలుపుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ సరదాగా వీడియో కాల్ చేసుకొని అమ్మ వాళ్ళు, చెల్లెళ్ళు అందరూ. మరదలండి చిన్న పిల్ల అనగచ్చు. మా మరదలంటే ఏదో పెద్దది కాదండి, చిన్న పిల్ల మనస్తత్వం చాలా మంచిదండి. ఇక తను అలా ఉండడం బట్టే మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మాకు ఒక చిన్న చెల్లి అనే ఇదైతే అనిపిస్తుందండి. పండగకి వెళ్తే మాత్రం అందరం కూర్చొని చక్కగా జోకులు వేసుకొని సరదాగా చాలా బాగా మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తూ ఇలా తినేవాళ్ళం అండి. ఇక్కడ వచ్చేసరికి మేము నలుగురమే తింటున్నాము. ఇక మా మేనల్లుళ్ళు వాళ్ళు మీకు నెక్స్ట్ ఇయర్ వెళ్తామండి కంపల్సరీ ప్లాన్ చేసుకుంటున్నారు. పిల్లలందరూ కూడా ఇప్పుడు పాపకి అయితే 10th క్లాస్ కాబట్టి కుదరట్లేదని చెప్పి మానేసాము. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేసుకొని మా వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తానండి. ఇక అత్తయ్య ఇదిగోండి పాపం బాగా హెల్ప్ చేస్తారండి నాకైతే అత్తయ్య. ఇక ఇంట్లో అన్ని పనుల్లోనూ కూడా పెద్ద ఆవిడని కాదండి, అన్ని పనులు చేసి పెడతారు నాకు. ఇదిగోండి ఇంకా అరిసెలకైతే మనకి పండగ అంటేనే అరిసెలు కంపల్సరీ వండించుకోవాలి కదండి. సరే అరిసెలు ఊర్లోనే పెద్దవాళ్లే వండాలా, సరే మనం ట్రై చేయలేమా అని చెప్పేసి ఈ సంవత్సరం అరిసెలు కూడా ట్రై చేశానండి. ముందు రోజే బియ్యం అయితే నానబెట్టేశాను. ఇక కడిగి ఇలా మన బెజ్జాల గిన్నెలో వడపోసేసి కాస్త నీళ్ళన్నీ వాడిన తర్వాత పిండికైతే ఇచ్చి బాబు చేతి అయితే పంపిస్తున్నానండి. పండగల్లో పిండి దంచుకోవడం కానించి పచ్చళ్ళకి కారం దంచడం వరకు కూడా రోళ్ళు రోకళ్ళు ఉపయోగించి మగవాళ్ళు సాయం చేసేవారండి. అలాగే మా వాడైతే ఇవాళ బియ్యం మిల్లికెళ్ళి ఆడించుకొస్తున్నాడండి. చాలా సరదాగా అనిపించింది. ఇక ఏదో ఒకటి మగవాళ్ళ చేతి పడాల్సిందే, లేదంటే అవదేమో పిండి వంటలు అని అనిపించిందండి నాకైతే. ఇక అదిగోండి తడి బియ్యం అనేది అలా కాస్త నొక్కి జల్లించుకోవాలండి. ఫస్ట్ తీసుకున్నప్పుడే జల్లించుకొని మురుము అనేది ఉంటుంది కదా, ఇలా నొక్కి పక్కన పెట్టుకోవాలి. ఏదో ఇంకా ఫోన్లో చూసానండి, యూట్యూబ్లో వస్తున్నాయి కదా, సరే ఇంతే కదా ఇంత ఈజీగా చేసేయచ్చా అని చెప్పేసి ట్రై చేసామండి అత్తయ్య నేను. ఇక సరేలే ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళు వండి పంపించడం లేకపోతే ఎవరైనా చేత వండించడం అలా అయ్యేది. సరేలే ఈ సంవత్సరం మనం కూడా ట్రై చేద్దాం అరిసెలు అని చెప్పేసి కట్టెలు పోయేది ఉంది కదా, సరే ఇలా కూడా పెట్టుకుందాం అని చెప్పేసి బెల్లం అండి. బెల్లం వచ్చేసరికి ఇది సాగుతుందండి, ముద్ద బెల్లం అని చెప్పేసి కుందు బెల్లం అంటాము. ఈ బెల్లం మాత్రమే అరిసెలకి బాగుంటుందని అంటే సరేలే అని చెప్పేసి ఇది 1 kg తీసుకొచ్చారు. ఇక మా వారు అయితే చిక్కిసి ఇస్తున్నారండి ఇలాగా. ఇక దీన్ని అయితే ఫస్ట్ కట్టెల పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నెలో ఫస్ట్ కొంచెం లైట్ గా వాటర్ పోసి ఇక బెల్లం అనేది వేసేసానండి. కాస్త క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇందులోను బెల్లం పాకం వచ్చిన తర్వాత కాస్త నెయ్యి, యాలకుల పొడి వేసానండి. వేసిన తర్వాత మనకి ఆ పాకం ముదురు బెల్లం వస్తుంది కదా, కొంచెం ఆ పాకం అనేది ఆ పాకం వచ్చిన తర్వాత పిండి అనేది కలుపుతూ ఉన్నప్పుడు నేను వీడియో తీయడం మిస్ అయింది. ఇక అందుకని చెప్పేసి ఆ వీడియో లేదు. ఇక ముందైతే ఇలా బెల్లం అయితే వేసేసానండి. బెల్లం వేసేసిన తర్వాత ఇదిగోండి పాకం వచ్చేసింది. ఇక సరే అని చెప్పి హడావిడిగా మాకు ఫస్ట్ టైం కదా, అందులోను అయ్యో అత్తయ్య ఇలా ఇలా అలా అనుకొని ఇద్దరం చేసేసుకుంటున్నామండి. ఇక చాలా హ్యాపీగా అనిపించింది. అత్త కోడళ్ళు ఇద్దరు తల్లి కూతుళ్ళ ఇలా చేసుకోవడం కూడా అదొక అదృష్టం అండి. అదృష్టం ఉండాలి ఏదైనా సరే. ఉంటాయండి చిన్నవి పెద్దవి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయండి ఇద్దరి మధ్యనను. ఎందుకంటే మనము చిన్న పిల్లలము అర్థం చేసుకోకపోవడంలో తప్పు రావచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం చేదస్తంగా వాళ్ళు అన్నమాట అవ్వాలని వాళ్ళు ఆలోచించవచ్చు. ఏదేమనుకున్నా కూడా మనం ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అందరం కూడా తల్లి కూతురులాగా ఉండడం వల్ల మన ఇల్లు అనేది హ్యాపీగా చక్కగా సంతోషంగా ఉంటుందండి. మగవాళ్ళకి అదే ఒక పెద్ద అండ అని చెప్పాలండి. అప్పుడే మన ఇల్లు కూడా లక్ష్మీ కళ ఉట్టి పడుతుండగా మనసు శాంతిగా లక్ష్మీదేవి చక్కగా వీళ్ళ ఇంట్లో ఎంత సంతోషం ఉన్నదా, అయితే ఇక్కడే ఉందాము చక్కగా ఉన్నది కదా అని చెప్పేసి లక్ష్మీదేవి కూడా కదలకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుందంటండి. అలా అయితే నాకు తెలిసిందే నీకు చెప్తున్నానండి. అందుకని మా ఇంట్లో కూడా నేను అలాగే పాటిస్తూ ఉంటాను. ఇదిగోండి ఇంకా బెజ్జాలకి మనకి ఏంటంటే ఇక్కడ సిటీలో కదా అరిసెలు నొక్కడానికి నేనైతే ఇలా ప్లాన్ చేశాను. బెజ్జాల గిన్నెలో పప్పు గుత్తి అయితే ఉన్నదండి, అది ఇక దాన్ని పెట్టి కిందకి నొక్కేయచ్చులే అని చెప్పేసి, అరిసెలు నొక్కాలి కదా మరి సట్రాలు అవి ఉండాలంటారు, మనకి ఇక్కడ లేవు కదా అని చెప్పేసి దాన్ని నేనైతే అలా చేశాను. కారిటాకు మీద నువ్వులు అవి అద్ది ఇక అరిసెలు అయితే ఇలా వేసేసామండి. చాలా బాగా వచ్చినాయి. మా వారైతే కిందకి అది అరిసిని అద్దుతామంటారు కదా,
కదా, అద్దితే కిందకి ఉన్న నీవునంతా జరిగినలోకి వచ్చేస్తుంది. అలా ఈ సంవత్సరం భోగి పండుగ అనేది మా ఇంట్లో ఇన్ని హడావిళ్ళతో మూడ్చిందండి. సాయంత్రం వచ్చేసరికి పిల్లలు ఏదో సినిమాకి ప్లాన్ చేశారు. ఇక ఆ సినిమాకి అయితే వెళ్దామమ్మా అంటున్నారు. ఇక తర్వాత ఇవాళ గోదాదేవి తల్లికి కళ్యాణం అది చేస్తారండి గుళ్ళో. ఇక దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా గోదాదేవి తల్లికి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణాన్ని చూసి కూడా చక్కగా అందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మా ఇంట్లో జరిగిన భోగి పండుగ విశేషాలండి ఇవన్నీ కూడాను. ఇక ఈ సంవత్సరం అయితే ఇంత సరదాగా అందరితోటి చక్కగా హ్యాపీగా చేసుకున్నాం. ఫోన్లో అందరితోని మాట్లాడాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక మళ్ళీ రేపటి రోజున సంక్రాంతి పండుగ కదా, సంక్రాంతి పండుగ రోజున కూడా నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనే వీడియోని ఇక తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఇక ముందైతే తీసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవి చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకు ఎప్పటి వీడియో అప్పుడు కావట్లేదు. ప్లీజ్ ఏమనుకోవద్దు. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేస్తే చిన్న కామెంట్ ఎలా ఉన్నదని నాకైతే వరకు తీసుకొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.